సాక్షి రాసుకొచ్చింది బాబు సర్కార్పై శివమెత్తిన స్వాములు అంటూ శ్రీశైలం దర్శన ఏర్పాట్ల అలక్ష్యంపై మండిపాటుడు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలగించి మల్లికార్జున స్వామి దివ్య దర్శనం కోసం భక్తులు పరితపిస్తారు. దీనికోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సిన చంద్రబాబు కూటమి సర్కారు విఫలమైంది. ముందస్తు పకడ్బందీ ఏర్పాటు చేయడంలో అలక్ష్యం ప్రదర్శించింది. ఫలితంగా సోమవారం బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులను నియంత్రించలేక అధికారులు చేతులు ఎత్తేసి భక్తులకు ప్రత్యక్ష పద నరకాన్ని చూపించారు. క్యూలైన్లో గంటల తరబడి పడిగాపులు పడిన వృద్ధులు, మహిళలు, చంటి పిల్లలు అల్లాడిపోయారు. శివస్వాములు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంతకు అధికారులు రద్దీ నియంత్రించలేకపోవడంతో శివస్వాములు ఆగ్రహం కట్టలు దించుకుని వాళ్ళు క్యూలైన తాళాలు పగలగొట్టి ఆలయంలో బైఠాయించి సీఎం, డిప్యూటీ సీఎం, చైర్మన్, ఈవో డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయినా అధికారులు చేష్టలుడికి చూస్తుండిపోవడంతో చాలామంది శివస్వాములు భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకోకుండానే ఉసురుమంటూ వెందిరిగి వెళ్లారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు ఏడాది పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని తెలిసినా ముందస్తు అంచనా వేయడంలో బాబు సర్కార్ దేవస్థానం అధికారులు విఫలమయ్యారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభం రోజైన ఆదివారం మధ్యాహ్నం వరకు సాధారణమైనగా ఉన్న రద్దీ సాయంత్రం నుంచి పెరిగిపోయింది. భారీ సంఖ్యలో వాహనాల్లో పాదయాత్రతో భక్తులు పోటెత్తారు. అలాగే ఆదివారం రాత్రి భారీగా తరలి వస్తున్న వాహనాలతో ఇరువైపుల ఘాట్ రోడ్లో శ్రీశైలం ట్రాఫిక్ స్తంభించింది. ఈ నెల 8 నుంచి శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శివమాల స్వీకరించి జ్యోతిర్ముడిని కలిగిన శివస్వాములకి ఈ నెల 8 నుంచి 12 వరకు మాత్రమే మల్లన్న దర్శనం సర్వదర్శనం కల్పిస్తాను అధికారులు ప్రకటించారు. సామాన్య భక్తులకు మల్లన్న అలంకార దర్శనం కల్పిస్తున్నారు. మల్లన్న స్పర్శ దర్శనం కోసం భారీ సంఖ్యలో శివస్వాములు శ్రీగిరి చేరుకున్నారు. సాధారణ భక్తులు సైతం అదే స్థాయిలో మల్లన్న దర్శనానికి తరలివచ్చారు. అయితే అధిక సంఖ్యలో తరలివచ్చిన శివస్వాములకు స్పర్శ దర్శనం కల్పించడంలో దేవస్థాన అధికారులు విఫలమయ్యారు. సాధారణ భక్తులను శివస్వాములు నియంత్రించలేక దేవస్థాన అధికారులు చేతులు ఎత్తేశారు. భక్తుల రద్దు నియంత్రించడం విఫలమవడంతో పాటు భక్తులు కనీస సౌకర్యాలు కల్పించడంలో అలసత్వం ప్రదర్శించారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు, టాయిలెట్ సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు నానా అవస్థలు పడ్డారు. ఉచిత క్యూలైన్ ప్రవేశ మార్గం వద్ద ఎండలో రోడ్డుపై భక్తులు బారులు తిరిగారు. ఎండవేడికి మహిళలు, చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 200 శేఖర దర్శనం, 500 అతి శేఖర దర్శనం క్యూలైన్ల వద్ద వేచి ఉన్న భక్తులకు రోడ్డుపై మ్యాట్ కూడా వేయలేదు. ఎండలో కాళ్ళు మాడుతున్న భక్తులు అలాగే పడుగాపులు పడాల్సి వచ్చింది. దీంతో గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్న శివస్వాములు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒక్కసారిగా ముందుకు తోసుకొచ్చి క్యూలైన్ల తాళాలను పగలగొట్టి తాత్కాలిక క్యూలైన్ల ఇనపేషన్ను తొలగించి ఇతర క్యూలైన్లను తొలగించి యత్నం చేశారు. ఆలయంలోని మనోహర గుండం వద్ద పెద్ద ఎత్తున శివస్వాములు బైఠాయించారు. సీఎం, డిప్యూటీ సీఎం, దేవస్థానం ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సనాతన ధర్మం అంటూ బేరాలు బలికే సీఎం, డిప్యూటీ సీఎం పాలన తద్వానంగా దేవస్థానం వ్యవస్థ ఉండటం మా కర్మంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివస్వాములు నియంత్రించేందుకు వచ్చి నంద్యాల జిల్లా ఏఎస్పీ యుగంధర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. శివస్వాములపై లాఠీ ఎత్తారు. దీంతో భక్తులు ఆగ్రహించి ఏఎస్పీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఏఎస్పీని తక్షణం సస్పెండ్ చేయాలని ఆలయ రాజగోపురం ఎదురు బైఠాయించి నినాదాలు చేశారు. చివరికి ఏఎస్పీ అక్కడి నుంచి నిష్క్రమించడంతో శివస్వాములు శాంతించారు అన్నారు. ఏ ఛానళ్ళలోనైనా చూసారా ఈ వార్తలు? సాక్షి కాకుండా మరి శివస్వాములు చెప్పాలి నిజమా కాదా ఈ వార్త అన్నటువంటి